ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం ఈ నెల వరించబోతుంది? ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి? ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు? పూర్తిగా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? గురువు అనేటువంటి గ్రహము వీరికి 12వ భావంలో ఉండబోతున్నది సింహరాశి వారికి. అదేవిధంగా కొంత నవంబర్లో వీరి లగ్నంలోకి రాబోతున్నది. ఇక అదేవిధంగా శనైశ్వరుడు వక్ర దృష్టి కొంత సప్తమ శనిపై పడడం కావచ్చును. అదేవిధంగా వీరికి వెనకాల ఉన్నటువంటి బుధుడు 11వ భావాన్ని వక్ర దృష్టిలో చూడడం, వీరి లగ్నంలో ఉన్నటువంటి కేతువును శుక్రుడు పోయి కలుసుకోవడం ద్వారా ఈ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడో సూర్యుడు గురువుతో కలవడం ద్వారా గురువు అస్తంగత అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క గురుడు అస్తంగత అయ్యే అటువంటి సందర్భాలలో ఈ రాశికి కూడా రిజల్ట్ రాదు, గమనించుకోండి. గురుడు సూర్యునితోని కలవడం ద్వారా కొంత ఇబ్బందే ఉంటుంది. ఇక మరి ఈ యొక్క సింహరాశి 2026 జూలై నెలలో ఈ విధంగా ఈ యొక్క గ్రహస్థితి. సో దీనికి తోడు సుమారుగా ఒక 3 నెలల నుండి మీ మనసు ఎంతో పీకేస్తుంది, మామూలుగా లేదు. చాలా అంటే చాలా అగ్రెసివ్గా కానీ, ఏదో కారు కొనాలా అని కానీ, ఇల్లు కొనాలా అని కానీ, భూమి కొనాలా అని కానీ, లేదా ఎవరైనా మీకు పరిచయస్తులు పరిచయం అవ్వడం కానీ, ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా పెట్టడం కానీ, ఆన్లైన్ ట్రేడింగో లేదా రియల్ ఎస్టేట్ రంగంలోనో 1, 2 అని కాదు, ఏదో ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన కావచ్చును. కాలుకో చేతికో దెబ్బ తాకడం కావచ్చును. మీ కింద పనిచేసేటువంటి వారు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం కావచ్చును. ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి మీకు కాస్త నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయినటువంటి దాఖలాలు కావచ్చును. ఈ యొక్క సింహరాశి వారికి గృహం చేంజ్ చేయాలని కానీ, ఇల్లు చేంజ్ చేయాలని కానీ, రూమ్ చేంజ్ చేయాలని కానీ, లేదా హాస్టల్ చేంజ్ చేయాలని కానీ, లేదా ఏమైనా బ్రేకప్స్ జరిగిపోవడం కానీ, కొంత ఆధిపత్యం ఎక్కువగా చెలాయించాలి అని చూసేటువంటి వారిలో ఈ యొక్క సింహరాశి వారు అధికంగా ఉంటారు. ఆధిపత్య ధోరణి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది వీరికి. కనుక ఎవరైతే ఏ ఇంట్లో అయితే సింహరాశి వారు ఉన్నారో వారి మాటే చెల్లుతుంది. ఈ యొక్క సింహరాశి అంటేనే ఎంతో అద్భుతం. కనుక మీరు చెప్పుడు మాటలు పట్టుకోవడం కానీ, అదేవిధంగా నాకు ఇదయ్యింది, నాకు అదయ్యింది, నాకు ఇట్లా ఉన్నది, నాకు అట్లా ఉన్నది అనేటువంటి విషయాలను ఎవరితోనైనా షేర్ చేసుకున్నా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో ఎవరైతే, మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. ఎందుకంటే ఇట్టి సమయంలో ఎవరైనా పరిచయం అవ్వడం కానీ, బ్రేకప్లు అవ్వడం కానీ, మొన్న ఏ పార్టీలోనైనా కూడా సింహరాశి వారు ఉంటే వాళ్ళ కింద ఎంతమంది ఉన్నా కూడా వారి మాటే సాగాలి అనేటువంటి విధంగా వారి పరిస్థితి మాత్రం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోదగ్గ విషయం. ఏదేమైనప్పటికీ కూడా మధ్య నమ్మించి మోసం చేసే ఎక్కువగా ఉంటారు. సింహరాశి వారు రావడం జరిగింది. తను అద్భుతంగా ఒక ఊర్లో మంచి సర్పంచ్గా ఉన్న వ్యక్తి ఆ పదవి పోయిన తర్వాత తనకు పాపం విలువ లేకుండా అయిందట. అంటే ఆ విధంగా ఉన్నది పరిస్థితి. అయితే వీరి గ్రహస్థితి ఆ విధంగా ఉంది. దానికి మనం ఎవరేం లేదు చేసేది. చాలా బాధపడ్డాడు. తను ఎంత దేవాలయం ఏదో చక్కగా నిర్మించి ఉన్నాడు, చాలా అద్భుతంగా చాలా పనులు చేశాడు. ఇప్పుడు చెప్పలేము. ఇంకొకరు ఏమిటి, అమెరికాలో ఉంటారు. వారి భర్త ఎంతో ప్రేమగా ఉండేవారు. గడిచిన ఒక 1 year నుండి వారి భర్త బాగా తాగుడుకు బానిసై భార్యను సరిగ్గా పట్టించుకోక ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నాడు. ఈమె ఎంత బతిలాడినా అతను వినట్లేదు. డైవర్స్ కావాలి. వివాహం జరిగి సుమారుగా 13-14 సంవత్సరాలు అయింది. పిల్లలు ఉన్నారు. ఏంది పరిస్థితి? ఇక సింహరాశి వారికి ఆకస్మికంగా కొన్ని మార్పులు చేర్పులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఏమైనా రహస్య విషయాలుంటే బయటపడే పరిస్థితి ఉంది.
సీక్రెట్ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇల్లీగల్ అఫైర్స్ కానీ, ఏదో ఇద్దరు ముగ్గురు, సో అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏంది అంటే కొంత మనసు అనేటువంటిది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చెడుపై ఎక్కువగా వ్యామోహం కోరుకుంటుంది. పలానా వ్యక్తి చాట్ చేస్తున్నాడు నేను చేయాలని కానీ, పలానా అమ్మాయి బాగుంది నేను మాట్లాడాలని కానీ, కామానికి కళ్ళు లేవు, ఉన్నమాట చెప్తున్నా. కనుక కామం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుపోతాయి అని అనేది వట్టి మాట కాదు, ఇగో ఇదే. కనుక జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో మాట్లాడొద్దు. ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్లో బిజినెస్ నడుస్తూ ఉంది, అందులో ఎవరైనా ఒకరు ఎక్కువగా తీసుకుంటున్నాడేమో, కొన్ని తెలియని విషయాలు బయటపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. పాత స్నేహితులు తిరిగి కలిసే అటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఒక 1 year 2 year 3 years ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు, ఫ్రెండ్స్, జెంట్స్ కానీ లేడీస్ కానీ లవర్స్ కానీ విడిపోయారు అనుకుందాం 2025 మార్చ్ ఏప్రిల్ మే నుండి. సో ఇప్పుడు ఏంటి, మళ్ళీ వారిద్దరూ కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక రకంగా మెసేజ్ రావడమో ఫోన్ రావడమో చెప్పలేము, ఇలాంటివి ఉన్నవి. లాభాల విషయంలో కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఇక అదేవిధంగా విదేశీ అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ఆసక్తి అధికంగా పెరుగుతుంది, ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలని కానీ, ఎక్కడికైనా వెళ్ళాలని కానీ, అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నవి, గమనించుకోండి. అదేవిధంగా కారణం లేకుండానే గొడవలు కానీ, భయంగా అనిపించడం కానీ, మంచి పేరు ఒక్కసారిగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖర్చులు, ఒత్తిడి మరియు సంబంధాల చికాకులు కూడా పెరిగే పరిస్థితి ఉంది. పాత సమస్యలు మళ్ళీ కొంత ఏవైనా ఎదురయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త అని చెప్తున్నాం. అదేవిధంగా ఆర్థిక విషయంలో కొంత జాగ్రత్త ఎంతో అవసరము ఈ యొక్క సింహరాశి వారికి. కనుక వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చెక్ చేసుకునేటువంటి బాధ్యత వారిదే. చెక్ చేసుకుంటే మొన్న అడుగుతున్నారు ఒకతను, గురువుగారు నాకు ఏ దశ నడుస్తుంది, మరి నేనేం పరిహారం చేసుకోవాలి, ఎంత అద్భుతం వేసింది అంటే చాలా అద్భుతంగా ఉంది. మరి నాకు యోగకారకుడు ఎవరు, పల్లెటూరు నుంచి ఫోన్ చేసిండు, ఎక్కడ కొత్తగూడెం దగ్గర. సో తనకు కూడా మన సబ్జెక్ట్ అర్థమవుతుంది. మీరు చెప్పినవన్నీ కరెక్టే, నా జీవితంలో 3వ వ్యక్తి ఎంటర్ అయ్యాడు, నా జీవితంలో ఇట్లా ఉన్నది, మీరు చెప్పినవన్నీ కరెక్టే. ఇగో ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో బీ కేర్ఫుల్. నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటి మాట ఇది అక్షర సత్యం. మీరు కలిసిన తర్వాత చూసుకోవచ్చు. మీరు ఇలా చెప్పిన దగ్గర నుంచి గురుగారు ఫోన్లో మాట్లాడడానికి ఎవరు ఇష్టపట్ల, అందరూ కలవాలి వచ్చి మిమ్మల్ని కలవాల్సిందే అంటున్నారు కదా, ఫోన్లో మాట్లాడడానికి ఇష్టపడలేదు, చాలా ప్రాబ్లం. పర్వాలేదు, ఎందుకంటే డైరెక్ట్ అంటే చాలా కష్టం, ఎక్కడెక్కడ ఉంటారు, ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది. వారు నీ పేరు కూడా చెప్తున్నారు, మణికంఠతో గురువుగారు మీరు చేస్తున్నారు ఇంటర్వ్యూలో నేను చూస్తున్నాను అని ఒక పెద్ద మనిషి అయితే ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. మనవి చాలా బాగుంటాయి, కొంచెము కూరగాయల గురించి కూడా చెప్పండి అంటున్నాడు, ఏ పంట ఏ దిగుబడి అనేది. సరే దాని గురించి మంచి ఎపిసోడ్ అయినా చేద్దాం. ఇక ఫ్యామిలీ పరంగా ఎఫెక్షన్స్, రిలేషన్స్, ప్రేమ వ్యవహారాలు, దీని పరిస్థితి ఏంటి గురుగారు ఈ రాశి వాళ్ళకి? కొంత చెప్పా కదా, ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కొంత డిస్టర్బెన్సే ఉంటుంది ఖచ్చితంగా. లోపల ప్రేమ ఉంటుంది కానీ బయటికి వ్యక్తపరచడానికి ఈగో అడ్డొస్తుంది. ఈ టైంలో ఎవరితోనో ఏదో కొత్త వ్యక్తులను కలవాలని కానీ, కొత్త వ్యక్తులు కలవడమో, కొత్త వ్యక్తులతో ఏమైనా సంబంధం పెట్టుకుందామనే ఆలోచనలో ఉంటాయి. ప్రజెంట్ ఉన్న మరి పరిస్థితుల్లో వీళ్ళకి పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు? పరిహారము సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేస్తే మంచిది. కేవలం లక్ష్మీ ఆరాధన మాత్రమే, అది మహాలక్ష్మి. ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్ర సాధన చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదే మంత్రము ఒక తల్లికి ఇస్తే ఎంత సంతోషపడిపోయింది అంటే, గురుజీ ఇది మీరు చేయమన్నారు కదా జపము, ఇది చేసిన 40 నిమిషాలు 42 నిమిషాలు చేసిన చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది, నేను ఈసారి మంచి అనుకున్న జాబ్ నేను కొడతా, మంచి ఛాన్స్ వస్తుంది నాకు అని. మంత్ర సాధన అంటే అంత ఈజీ కాదు, మంత్ర సాధన అంటే అంత ఈజీ విషయం కాదు.
కనుక వారి వారి జాతక రీత్యా మనం ఇచ్చిన మంత్ర సాధన ఎందుకు చెప్తా నేను, నన్ను కలవకముందు నన్ను కలిసిన తర్వాత నేను ఎందుకు చెప్తా. సో సాధన చేస్తే వారి జీవితాన్ని వారే మార్చుకోవచ్చు. మంత్ర సాధన మరి ఎవరికాలు చేసుకోవచ్చు గురుగారు? అంటే కొంతమందికి తప్పులు వస్తూ ఉంటాయి, తప్పు నేను ఇస్తా చెబితే కదా మంత్రం, నేను ఇస్తా, నేను ఇచ్చి నేను చేపిస్తే ఎట్లా చేయాలి ఏమిటి అనేది. అట్లా ఓవరాల్గా ఈ నెల ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.